ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంతో జరిపిన అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఏపీ సర్కార్. ఈ క్రమంలో అంగన్వాడీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. జనవరి 3వ తేదీన కలెక్టర్ల ముట్టడికి పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేది లేదని తెలిపారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఏపీ సర్కార్. ఈ క్రమంలో అంగన్వాడీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. జనవరి 3వ తేదీన కలెక్టర్ల ముట్టడికి పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదేదని తెలిపారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఏపీలో అంగన్వాడీల సమ్మె అయితే కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, నిన్న సాయంత్రం సచివాలయంలో మంత్రుల సంఘంతో అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడీ యూనియన్ సంబంధించినటువంటి లీడర్స్ భేటీ ముగియడం జరిగింది. అందులో చర్చలు పూర్తిగా విఫలమైనట్లు కూడా అంగన్వాడీలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇలా న్యాయమైన 11 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సరిగా సానుకూలంగా లేదు. గౌరవ వేతనం పెంచే విషయంలో ప్రభుత్వానికి అంగన్వాడీ యూనియన్లకి మధ్య చాలా తారతమ్య భేదాలు ఉన్న నేపథ్యంలో అంగన్వాడీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి, ఇళ్ల వద్ద ఆందోళన చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు రోడ్ల పైన కూర్చొని ఆందోళన చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఈ రోజు రూటు మార్చి ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్ద మేము ఆందోళన చేస్తామని కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే గత 15 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళనపై ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు చర్చలు జరపడం జరిగింది. కానీ 2 సార్లు చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అంగన్వాడీలు ప్రకటించడం జరిగింది. అదే విధంగా చూస్తే 3వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కూడా పిలిపిస్తామంటూ కూడా అంగన్వాడీలు ప్రకటించిన పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్స్ సంబంధించినటువంటి నిరసనలు హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఈ రోజు ఎక్కడికక్కడికి 175 నియోజకవర్గాలలో 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివాసాలు ఎక్కడైతే ఉన్నాయో వారి నివాసాల వద్ద తమ ఆందోళన కొనసాగిస్తామని కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే అంగన్వాడీలు కార్యాచరణ కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఈ సమ్మెకి ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి? అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక అంగన్వాడీలకు సంబంధించి ఒక అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీలన్నీ కూడా ఆ సంఘీభావం ప్రకటించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, ఇలా బీజేపీ పార్టీలన్నీ కూడా గతంలోనే సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో వీళ్ళు కూడా పాల్గొనే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.